ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ వద్ద ఉన్నాం. ఈరోజు కర్నూలు పోలీసులు మరొక కేసును అయితే ఛేదించారు. దాంతోపాటు కర్నూలులోని నేరాల నియంత్రణ గురించి పోలీసులు చేపడుతున్న చర్యల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో కర్నూలు టౌన్ డిఎస్పీ బాబుప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్, మరో కేసుని అయితే ఛేదించారు. థ్యాంక్ యూ సార్. సార్ ఈ కేసు వివరాలు ఒకసారి మా ప్రేక్షకులకు తెలియదు. ఓకే, ఇది యాక్చువల్గా మనకు 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు 7:45కి ఇన్సిడెంట్ సూదిరెడ్డిపల్లి, కర్నూలు రూరల్ మన సూదిరెడ్డిపల్లిలో ఇన్సిడెంట్ జరిగినట్టుగా మనకు ప్రాథమికంగా ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఈ మృతుడు కురవశేషన్న 63 years ఓల్డ్ పర్సన్. ఇతను కొంచెం ఫిజికల్గా బాగా ఫిట్గానే ఉంటాడు. ఇతను డ్రైవర్గా పోతాడు, ప్రైవేట్ డ్రైవర్గా. అతను తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా ఈ మనకు ముద్దాయిలు ఐడెంటిఫై చేసిన 4 ముద్దాయిలు, కురవ పరశురాముడు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కలిపేసి ఆ ఇంట్లోకి వెళ్ళేసి అతని కాలు నరకడం జరిగింది. సో బేసికల్గా ఆ విధంగా ఇన్సిడెంట్ జరిగాక వాళ్ళు కాల్ తీసుకునేసి బయటకు వెళ్ళిపోవడంతో ఇమీడియట్గా పోలీసుకు సమాచారం రావడం, పోలీసు తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఇదంతా టేకప్ చేయడం జరిగింది. సార్ ఈ కేసు మీరు కర్నూలు కేసులు అయితే పురోగతిగానే ఛేదిస్తున్నారు, కానీ నేరాలు అయితే నియంత్రించబడడం లేదు సార్. దీనికి కారణం ఏమంటారు అంటే నేరస్తులు నేరం చేయడానికి అసలు భయపడడం లేదు. ఈ కేసులో కూడా చూసుకుంటే మీరు అతని కాలు నరికి బైక్ మీద ర్యాలీగా తీసుకెళ్ళి అని చెప్పి కూడా ప్రజలు అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? దీంట్లో 2 భాగాలండి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఈ విధంగా కాల్ తీసుకొని పోవడం అనేది నిజంగా అనాగరిక చర్య, ప్లస్ అమానుషం కూడా. చాలా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. జరగడం అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్నారా, వేరే రకమైన కక్షల ద్వారా చేసుకున్నారా అనేది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ విధంగా కాల్ తీసుకొస్తూ ఆ గ్రామంలో కానీ లేకపోతే ఆ ప్రజల్లో కానీ ఒక రకమైన భయానకమైన వాతావరణం క్రియేట్ చేయడం అనేది నిజంగా ఖండించదగినది, అమానుషమైన చర్య. కాబట్టి పోలీసు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకునేసి ముద్దాయిలను ఇమీడియట్ గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్ళేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక యాంగిల్. తర్వాత నేరాలు పెరగడము ఇది అనేది అంటే ప్రతి నేరానికి ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంటుంది. ఇదేమి జనరల్గా టోటల్ కింద మనం చూడలేము. ప్రతి నేరానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ప్రతి నేరానికి ఒక డిఫరెంట్ నేపథ్యం ఉంటుంది. కాబట్టి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నేరం జరిగాక పోలీసుకు సమాచారం వచ్చాక దాని మీద ఆ నేరానికి సంబంధించిన విషయాలని వెరిఫై చేసుకొని కోర్టు ముందు సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనేది ఒకటి. రెండోది ప్రివెంటివ్, మూడోది ప్రివెంటివ్ మెజర్. ఈ ప్రివెంటివ్ అనేది ఏ నేరాలు జరుగుతున్నాయో చూసుకునేసి ఆ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేసుకొని పోలీసు ఎక్కడ ఇంటర్వ్యూని అయితే బెటరు, ఎల్డర్స్ని ఇన్వాల్వ్ చేయడం బెస్టా, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం బెస్టా, వీటికి సంబంధించి ఆఫీసర్లు మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయాలా, ఏ సెక్టర్లో ఎక్కడో నేరాలు జరుగుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేయడం, ఆ ప్యాటర్న్ చెక్ చేసుకుని వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకైతే కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ అయితే టైం టు టైము ఎవరి వీక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇయర్ వైజ్ కూడా మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలగజేయడము. ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే నేరాలు తగ్గించడం కోసమే. ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ కలగజేస్తే చట్టాల పట్ల, తర్వాత పోలీసు చర్యల పట్ల ఒక రకమైన కఠినమైనగానే ఉన్నాయి చట్టాలన్నీ. బట్ కోర్టుకు పోవడము, తర్వాత ప్రజెంట్ చేయడము, ఇదంతా విచారణ జరగడము, నేరం శిక్షించబడము, ఇవన్నీ డిఫరెంట్ టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భావన కలగడం వాస్తవమే. కానీ చట్టాలు కరెక్ట్గానే ఉన్నాయి. పోలీసు కూడా ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ నేరం జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ యూపీఎస్ మన సర్కిల్లోనే శ్రీధర్ గారి సర్కిల్లోనే 3 మర్డర్లు ఇటీవల జరిగితే 3 మర్డర్లో కూడా పెద్ద టైం తీసుకోలేదు మేము. నేరానికి సంబంధించి ఏం జరిగింది, మోటివ్ ఏందో ఐడెంటిఫై చేస్తాం, ముద్దాయిలు ఎవరు పార్టిసిపేట్ చేసినారో ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళందరినీ కూడా సత్వరం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి పోలీసు ఎక్కడ అలసత్వం ఉండదు. బట్ జరగడము, దేనికి కారణము అనలైజ్ చేసుకోవడము, ఈ ప్యాటర్న్స్ చెక్ చేసుకోవడము, ప్రజల్లో ట్రెండ్స్, లేటెస్ట్ ట్రెండ్స్, సైబర్ క్రైమ్స్ ట్రెండ్స్ కానీ లేకపోతే అదర్ ఏ విధంగా ప్యాటర్న్ జరుగుతున్నాయో ఇవి టైం టు టైం మారుతుంటాయి. వాటిని అనలైజ్ చేసుకుని అకార్డింగ్లీ పోలీసు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మీరు రౌడీ షీటర్ లాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారని తెలిసింది సార్. సార్ ఈ కౌన్సిలింగ్కి రౌడీ షీటర్లు చాలా మంది గైర్హాజరు అవుతున్నారని దాని గురించి మాకు తెలిసింది కదా, ఎందుకు గైర్హాజరు అవుతున్నారు సార్? వాళ్ళకి తర్వాత ఏమన్నా మళ్ళీ పిలిపించి మీరు ఏమన్నా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారా? అది చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ప్రతి ఆదివారాలు SHO స్థాయిలోను SIల స్థాయిలోను కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. ఒక స్టేషన్లో ఒకసారి నెంబర్ ఎక్కువ మంది ఉన్నప్పుడు అందరినీ ఒకటే రోజు పిలిపించి కౌన్సిలింగ్ చేయడంలో దానికి ఇంటెన్సిటీ అట్లా తగ్గుతుంది అనుకున్నప్పుడు ఒక్కో వారం కొంతమందిని పిలిపించడం ఇట్లాంటివి కూడా స్ట్రాటజీగా చేసుకుంటారు. ఒకవేళ ఎవడైనా రౌడీ షీటర్గా ఐడెంటిఫై అయిన అతను నేరాల్లో అనుమానంగా ఉన్నాడు, అతను ఏదన్నా సస్పీషియస్గా ఆబ్సెంట్ కావడం అనేది అది ఇంటెన్షనల్గా ఆబ్సెంట్ అయినాడా, లేకపోతే
న్యాచురల్గా అతనికి ఏదో వేరే ఇష్యూస్ ఉండడము అట్లాంటివి ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతను ఇంటెన్షనల్గా మిస్ అయినట్టుగాను గైర్హాజరైనట్టుగా తెలిస్తే ఇమ్మీడియట్గా అతన్ని పర్టికులర్గా వెరిఫై చేసి మళ్ళీ పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా అతనికి ఏమైనా రీజనబుల్ కారణం ఏదైనా ఉంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసే కారణం మాట్లాడుతుంటే దాని వరకు ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎక్కడైనా వేరే ఊరికి పోయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్కి తీసుకోవడం జరుగుతుంది. బట్ కౌన్సిలింగ్ అయితే కంటిన్యూ జరుగుతోంది. ఎందుకంటే రౌడీ షీటర్ల పట్ల కర్నూలు జిల్లాలో మనకున్న బ్యాక్గ్రౌండ్, ఇది జిల్లాలకున్న ఈ క్రైమ్ ప్రవృత్తి ఇవన్నీ తెలుసు కాబట్టి రౌడీ షీటర్ల పట్ల అయితే ఉపేక్ష ఉండదు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒకవేళ అట్లాంటి ఎవరైనా మిస్ అయిపోయి కూడా ఇంటెన్స్గా తప్పించుకుంటున్నాడంటే స్పెషల్ ఫోకస్ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా కూడా మా ఆఫీసర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ దర్యాప్తు విభాగం అయితే మేము విమర్శలు కాదు, కర్నూలు పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారని కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు అనేక కేసులు అయితే పరిష్కరించారు. కాకపోతే ఈ నేరస్తులకి భయం లేకపోవడానికి కారణం ఒకవేళ కేసులలో శిక్ష పడడం నిదానం జరుగుతుంది కాబట్టి కోర్టులకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి శిక్ష నిదానం పడడం వల్ల వాళ్ళకి భయం పోవడం అనేది ఏమైనా జరుగుతుంది సార్? ఇది ఫస్ట్ మీరు చెప్పిన దానికి కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్ అండి. బట్ కర్నూలు జిల్లా పర్టికులర్గా సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కానీ, జిల్లా స్థాయి వరకు నా సబ్జెక్ట్ కాదు కనుక నా సబ్ డివిజన్ వరకు నేను చెప్పగలను. ఎటువంటి నేరాలు వచ్చినా మనమైతే ఇమ్మీడియట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. దీని విషయంలో పర్టికులర్గా కొన్ని కేసుల్లో విచారణ కొద్దిగా లేట్ కావచ్చు, కానీ దానికి వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు. బట్ ఎస్పీ గారు ఇంట్రెస్ట్ తీసుకోవడంతో ఏవైతే మనము సెన్సేషనల్ సంచలనం కలిగించినాయి, ఇవి సొసైటీ పట్ల, ప్రజల్లో ఒక రకమైన చట్టం పట్ల, పోలీస్ పట్ల, సిస్టమ్ పట్ల ఒక రకమైన భద్రతాభావం కలగజేయాలంటే కొన్ని కేసుల్లో ఇమ్మీడియట్గా సత్వరమే శిక్షలు పడాలనే ఉద్దేశంతోనే రీసెంట్గా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ATM కేసు ఉంది రూరల్ సర్కిల్ లిమిట్స్లో. దాంట్లో అందరం సీరియస్గా తీసుకొని ఇంటెన్స్గా జడ్జిని కూడా జ్యుడిషియరీ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేయడంతో త్వరగా శిక్ష పడింది. అట్లాగే ఈ కేసుల్లో కూడా సార్ కూడా మా ఎస్పీ గారు కూడా దీంట్లో అష్యూరెన్స్ ఇచ్చినాడు. ఒకసారి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి, జ్యుడిషియల్ ఆఫీసర్స్తో మాట్లాడి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూకు త్వరగా ఈ సైంటిఫిక్ ఎయిడ్స్, ఇవన్నీ శాస్త్రీయ ఉపకరణాల ద్వారా ఇమ్మీడియట్గా ఇవన్నీ రిపోర్ట్ తెచ్చుకొని మనం ఫైల్ చేస్తే వాళ్ళు ముద్దాయిలు, ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిలు లోపల సబ్జెక్ట్లో ఉన్నట్టుగానే, రిమాండ్లో ఉన్నట్టుగానే దీన్ని త్వరగా మేము విచారణ పూర్తి చేయించే ఏర్పాట్లకైతే చర్యలు తీసుకుందామన్నారు. దాన్ని బట్టి కూడా మేము అకార్డింగ్లీ మా ఇన్స్పెక్టర్ కూడా మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే విచారణ కూడా త్వరగా టేకప్ చేయడం అనేది, ఇట్లాంటి సంచలన కేసుల్లో టేకప్ చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతాం. సార్, కేవలం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం కాకుండా ప్రజల్లో కూడా వాళ్ళకి పౌరులుగా వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్, అంటే ఇటువంటి నేరాలు చూసినా అటువంటి చేసే వాళ్ళని ఆపడానికి కానీ, కనీసం అటువంటివి తెలిస్తే పోలీసులకు సమాచారం కానీ వాళ్ళకి అవగాహన కలిగించడానికి పోలీసులు ఏమైనా చర్యలు చేపడుతున్నారు? సార్, కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా వీటికి సంబంధించి ఒక సిస్టమేటిక్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయి. చట్టాలు ఏంటి, పౌర బాధ్యత ఏంటి, ఎలాగ రియాక్ట్ కావాలా, ఎందుకంటే అన్ని వేళలా ప్రజల దగ్గర కమ్యూనికేషన్ సిస్టము పర్ఫెక్ట్గా ఉంటుంది. సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, పోలీస్ ఆఫీసర్స్ యొక్క నెంబర్స్ ఉంటున్నాయి. చిన్నపాటి 100 కొట్టినా 112 కొట్టినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి అందరికీ అవేర్నెస్ కలగజేయడం ఏంటంటే కమ్యూనికేషన్ త్వరగా చేరితే పోలీసుకి కానీ, సిస్టానికి కానీ ఇమీడియట్గా చర్య తీసుకోవడం అనేది ఉంటుంది అనేది అందరికీ తెలియజేస్తున్నాం. ఇది యాక్చువల్గా పౌర బాధ్యత, పౌరులకందరికీ తెలుసు. దీంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రావడం వల్లనే మనం త్వరగా రియాక్ట్ కావడము. సూదేడుపల్లిలో ఒక మర్డర్ జరిగిందనో, ఇంకో చోట ఏదైనా ఇష్యూ జరిగిందనో పోలీసులు రావడంతో ఇమీడియట్గా సత్వరం స్పందిస్తున్నాం. దీని విషయంలో కింద కూడా టైం టు టైం ఇస్తూనే ఉన్నాం. ప్రజల్లో అయితే కంటిన్యూస్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఏదో రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్, ఏదో చట్టం పట్ల, కొత్తగా వచ్చిన చట్టాల పట్ల కానీ, తర్వాత పౌర బాధ్యత కానీ, తర్వాత ఏ విధంగా రియాక్ట్ కావాలనే ఇష్యూస్లో కూడా ఇవైతే కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట పోలీసులు అయితే ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే పోలీసుల సంఖ్య కూడా కొరత, సిబ్బంది కొరత మీకు ఏమైనా ఉందంటారా కర్నూలు జిల్లా? అదేం లేదండి. మన సబ్ డివిజన్ వరకు అయితే ఎస్పీ గారు కైండ్ ఎనఫ్ మొత్తం సఫిషియెంట్గానే అన్ని పోలీస్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా సఫిషియెంట్గానే ఉన్నది. సో ఉన్న ఫోర్స్తో బెస్ట్ యూటిలైజేషన్, ఆప్టిమల్ యూటిలైజేషన్ ద్వారా వాళ్ళను ఫీల్డ్లో పెట్టడము, తర్వాత కమ్యూనికేషన్ మెయిన్గా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా కమ్యూనికేషన్ బాగా ఉన్న ఒక ఆఫీసర్ ఉన్న చోట ఇంకో రకమైన సిస్టమ్ ద్వారా మాకు అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా GMSKలు, WMSKలు కూడా ఉన్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదా చట్టాల పట్ల సబ్జెక్టు కూడా వాళ్ళ ద్వారా కూడా పబ్లిక్లకి మైన్యూట్గా గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్లో పోవడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సిబ్బంది కొరత అనేది పాయింట్ ఏం లేదండి. సార్, ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇంతకుముందు భార్యలను భర్తలు చంపే పరిస్థితి, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భార్యలను చంపే రీసెంట్గా చాలా కేసులు అయితే జరుగుతున్నాయి. సార్, ఇవన్నీ జరగడానికి సగానికి సగం వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇన్ని కేసులు జరుగుతున్నాయి కదా, వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఏదైనా మీరు సపరేట్గా ఏమైనా కౌన్సిలింగ్ కానీ, లేదంటే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడైనా కండక్ట్ చేస్తున్నారు? సార్, ఇది రీసెంట్ ట్రెండ్గా మనం ఏదో మీడియాలో చూస్తున్నాము. బట్ నేరాలు అనేది పోలీస్ దృష్టిలో
ఎవరిని చెప్పినారని అంటే కూడా ప్రధానంగా అక్కడ హత్య జరిగిందా లేదా అనేది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తుంది. సో ఇది యాక్చువల్గా సోషల్ అండ్ ఎకనామిక్ కంటే కూడా గ్రామ లెవెల్లోనూ టౌన్స్ లెవెల్లోనూ సామాజికంగా ప్రజల్లో ఉన్న ఇది ఒక సబ్జెక్ట్ మాదిరే ఉంటుంది కనుక ఇది యాక్చువల్గా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కూడా ప్రజల్లో ఈ సబ్జెక్టు పట్ల మీడియా ద్వారాను లేకపోతే బాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్టుల పట్ల ఒక అవగాహన ఉంది. సో పర్టికులర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చినప్పుడు ఇటువైదే కాకుండా ఎటువంటి సమాచారం అయినా కూడా నేరానికి దారి తీయొచ్చు అన్న సమాచారాన్ని కొద్దిగా అనాలిసిస్ చేసి గ్రౌండ్ లెవెల్ అనాలిసిస్ చేసి పంపిస్తే దాని మీద తక్షణం చర్య తీసుకోవడానికి అయితే దీంట్లో అవకాశం ఉంటుంది కనుక పోలీసు కూడా అకార్డింగ్లీ రియాక్ట్ అవుతుంది. అంటే ప్రతి సబ్జెక్టు ఒక డిఫరెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రియాక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా అవే ఒకదాని తర్వాత అవే జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సార్. అలా ఇటువంటి నేరాలు మరిన్ని జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం అంటే ఏమన్నా ప్రత్యేకంగా మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా మీరు? ఇవన్నీ అవేర్నెస్కు సంబంధించినవి. పర్టికులర్గా అన్ని కుటుంబాల్లోనూ ఇట్లా చంపబోతారని చెప్పడం అయితే భావ్యం కాదు కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం అనేది ఒకటి. రెండోది వచ్చి ఇటువంటి విషయాల్లో ఇవన్నీ సమాజం ఆమోదించని ఎటువంటి సబ్జెక్ట్ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇదంతా క్రైమ్స్కు దారి తీస్తుంది కనుక ఇటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని మాత్రమే మనం అవేర్నెస్ ప్రోగ్రాంలో హెచ్చరించగలం. దీంట్లో డ్రగ్స్ కానీ సేమ్ పద్ధతే కదా. డ్రగ్స్ కానీ తర్వాత ఇటువంటి వ్యసనాలు ఇవన్నీ కూడా ఎక్కడోసాట క్రైమ్కు దారితీస్తాయి కాబట్టి వాటి పట్ల దూరంగా ఉంటే మిగతా ఇష్యూస్ అన్ని కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయనే ఒక ఆలోచనతోనే దాని పట్ల అందరూ కొంచెం అలర్ట్గా ఉండడం కోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. కేవలం రౌడీ షీటర్లే కాకుండా ఇప్పుడు కొత్తగా నేరాలు పాల్పడే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈవ్ టీజింగ్ కానీ మహిళా భద్రత కానీ మీరు కొత్తగా ఒక యాప్ని అయితే శక్తి యాప్ అని పెట్టారు. అలాగే ఈవ్ టీజింగ్ కానీ ప్రత్యేక బృందాలను కూడా పెట్టారు సార్. కాకపోతే ఈ ఆటో డ్రైవర్లను మీరు గమనించినట్టయితే వాళ్ళు షార్ట్లు వేసుకోవడం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాలేజీల దగ్గర అయితే నేను నా సొంతంగా నా అనుభవం ప్రకారం అయితే వాళ్ళ కాలేజీ దగ్గర విచ్చలవిడిగా ఉండడము, ఆ సౌండ్లు పెట్టడం, ఆ డెక్కులు అనేది కాబట్టి ఆటో డ్రైవర్లకు ఏమైనా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఏమైనా నిర్వహిస్తున్నారు? సార్ ఇవి కొన్ని పోలీస్ దృష్టికి రావడం కూడా జరిగింది. ఈ పర్టికులర్గా ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ నడిపే వాహన చోదకులకు ఎవరికైనా సరే ఎంవీ యాక్ట్ కింద ఒక రూల్స్ కొత్త దాని ప్రకారమే పాటించాలి ఎవరైనా సరే రోడ్డు మీద వెహికల్ నడిపేటప్పుడు. ఎందుకంటే అది ప్రజల సెక్యూరిటీ కాదు, సేఫ్టీ అనేది కాదు, మన సేఫ్టీ కూడా. రెండోది ఎక్కువగా ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ ఆటో డ్రైవర్ల మీద ఎక్కువ కంప్లైంట్స్ రావడము, ఆ విషయాల్లో వాళ్ళ పట్ల అప్పుడైతే స్ట్రింజెంట్గానే ఉండడం. తర్వాత ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువగా కంప్లైంట్లోను కేసుల్లోనూ మేజర్ కేసులు ఇన్వాల్వ్ అయిపోయిన కేసులు ఈ మధ్య లేవు కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళకు మా ట్రాఫిక్ సిఐ గారు వారి సిబ్బంది టైం టు టైం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. పర్టికులర్గా ఈ ఎంవీ యాక్ట్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిస్టమేటిక్గా వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడం కోసం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఎక్కువ ఈ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వీటిలో సంబంధించి పోలీసు ఒక్కటే కాకుండా ఆర్టీఏ, రోడ్ ట్రాఫిక్ అథారిటీ, తర్వాత మిగతా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా తీసుకొని పార్కింగ్ ప్లేస్లో ఐడెంటిఫై చేయడము, ఆటోలకు కరెక్ట్గా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఉండడము, ఓవర్లోడింగ్ లేకుండా పోవడము, యూనిఫామ్ అనేది ఒకటి, కో డ్రైవింగ్ ఇట్లాంటివి లేకుండా చూడడం అనేది ఈ యాంగిల్లో కంపల్సరీ చర్యలు తీసుకుంటామండి. ఇటువంటి ఇష్యూస్ ఏమైనా దృష్టికి వచ్చినా కూడా అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. సార్ ఇంకొకటి ఇప్పుడు మన కర్నూలు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క విభాగానికి అయితే ఇప్పుడు మహిళలకు కానీ శక్తి యాప్ అని కానీ వాళ్ళకి ఈవ్ టీజింగ్ కొన్ని సపరేట్ డ్రోన్లను ఏర్పాటు చేశారు. అలాగే మాదక ద్రవ్యాన్ని నిర్వహించే ఈగల్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. కానీ విమర్శలు వెళ్ళేస్తాయి సార్, కర్నూలు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయం కానీ వినియోగం కానీ ఇందిరాగాంధీ నగర స్థానికులు ఎక్కువైపోయిందని మాకు సమాచారం అవుతుంది సార్. దాని గురించి అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్? ఇదైతే టైం టు టైం బాగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఏరియాల నుంచి వ్యక్తులు రావడము, కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగడం, అక్కడ ఇల్యూమినేషన్ లైటింగ్ సరిగ్గా లేకపోవడం అనేది ఒకటి. తర్వాత మీరు అన్నట్టు ఇందిరాగాంధీ నగర్ వచ్చి మార్కెట్ యార్డ్ దగ్గరగా ఉండడము, రైల్వే స్టేషన్ రైల్వే లైన్ పక్కగా ఉండడం, ఈ పక్కనే బంగారుపేట ఉండడము, ఇవంతా కూడా ఎక్కువగా ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ వీటికి అలవాటు పన్నోళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ ఉండడంతో కొద్దిగా ఆ ఏరియా నుంచి ఎక్కువ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి టైం టు టైం. సో కంటిన్యూస్గా రైడ్స్ చేయడం దీనికి ఒక మార్గము. తర్వాత బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు అట్లా వాళ్ళు ఉంటే లిఫ్ట్ చేయడం కూడా, అట్లాంటివి ఎత్తిగడం, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, తర్వాత టౌన్ నుంచి బయటికి పంపించడం, ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై వర్క్స్ అయితే టేకప్ చేసినారు. వీటిలో టైం టు టైం వచ్చేటివన్నీ కూడా ప్రత్యేకంగా మాదక ద్రవ్యాల గురించి ఇందాక ఈగలన్నట్టు ఈ రాబోయే 1 వీక్ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ పక్కాగా ఉన్నాయి. ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేపడుతున్నాం. ఈగలకు సంబంధించి, గంజాయి సంబంధించి, నార్కోటిక్స్ వాటికి సంబంధించి డ్రగ్స్ ఏ ఉన్నాయో, ఈ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కూడా అటువంటివి ఏమన్నా ఉన్న సమాచారం ఉన్నా కూడా దాని మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఆల్ ఆఫీసర్స్ కింద గ్రౌండ్ లెవెల్లో రేపటి నుంచి దాదాపు 1 వీక్ పాటు ఈ ప్రోగ్రామ్ ఉండేట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం.
సార్ ఇంకొక సమస్య సార్, కర్నూలు రైతు బజార్ దగ్గర రోజు ఒక వాహనం అయితే రాత్రిపూట చోరీకి గురవుతుంది సార్. అక్కడ ఏమైనా నిఘా పెంచే ఆలోచనలో ఉన్నారా సార్? సి క్యాంప్ రైతు బజార్, ఓకే. సి క్యాంప్ రైతు బజార్లో రీసెంట్గా సీఎం గారు కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు పర్టికులర్గా కొంచెం రోడ్ అంతా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ యాక్చువల్గా సీసీ కెమెరాలు అడిషనల్ కూడా బిగించడం చెప్పాము. తర్వాత ఇల్యూమినేషన్ లైటింగ్ అట్లా పెడితే ఆటోమేటిక్గా తీసుకుపోయే వాళ్ళు వాళ్ళ ఫేస్లను ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. 1 or 2 కంప్లైంట్స్ వచ్చినాయి. మనం కేసులు కూడా 3 Town PSలో రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు జరుగుతోంది. ఒకసారి మీరు చెప్పిన యాంగిల్ మా క్రైమ్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ మా 3 Town CI గారికి దృష్టి పెట్టేసి అక్కడ సీసీ కెమెరాలు అయితే మోర్ ఫిట్ చేయిస్తున్నాం. ఇంకా కొన్ని యాక్చువల్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 3 Town CI గారు కూడా దాని మీద ఇనిషియేషన్ తీసుకొని ఆ పర్టికులర్ సి క్యాంపు ఆ పరిసరాలంతా కూడా కొంచెం ఎక్కువగా, ఎందుకంటే బాగా ప్రజలు తిరిగేది, ఎక్కువ మంది ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులంతా మోటార్ సైకిళ్ళు కార్ల రూపంలో అక్కడికి వస్తుంటారు, పార్క్ చేస్తుంటారు, లోపలికి వెళ్తారు. కాబట్టి ఈజీగా టార్గెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు తక్కువ ఉన్నా కూడా ప్లేస్లో పెట్రోలింగ్ పెంచుతాము. యాజ్ వెల్ యాజ్ ఈ సీసీటీవీలు కూడా సర్వేలెన్స్ కూడా పెంచుతాం. అలాగే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ యార్డ్లో కూడా దొంగతనాలు అతిగా జరుగుతున్నాయి సార్. అంటే బస్ స్టాండ్ యాజమాన్యం అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా ఏర్పాటు చేయడం లేదా, లేకపోతే వాళ్ళ వైఫల్యం అని చెప్పుకుంటారు? ఎందుకంటే మీ విభాగం ప్రకారం మీరు దర్యాప్తులో కూడా ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు ఏమి, బైక్లు ఏమి రికవరీ ఏమి వరుసగా మీరు వేగం అయితే పెంచారు మీ డిపార్ట్మెంట్ అయితే. ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు అయితే పిక్ పాకెటింగ్ కానీ అటువంటివి జరుగుతున్నాయి. అంటే బస్ స్టాండ్ సిబ్బంది వైఫల్యమే అని చెప్తారు? ఏం కాదండి, ఇది ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి. బట్ గుడ్ ఓల్డ్ కావడం, ఫంక్షనింగ్ కావడము, బ్యాకప్ సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఆల్రెడీ 4 Town CI గారు ఐడెంటిఫై చేసినారు. ఎందుకంటే మనకు 1 or 2 ఈ బస్ స్టాండ్లో పికింగ్లు, తర్వాత బ్యాగ్ పికింగ్లు ఇట్లాంటి జరిగినప్పుడు కరెక్ట్ ఫుటేజ్లు మనకు రాలేదు. ఆ విషయం అయితే ఆర్ఎం గారికి, అక్కడ ఉన్న డిపో మేనేజర్ ఇద్దరికి కూడా మనం అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మా యాంగిల్లో మేము బయట అయితే రోడ్డు మీద సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నాం. బట్ మైన్యూట్గా ప్లాట్ఫారం ఉండేట్టుగా చూడాలని చెప్పేసి మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ పెట్టేసి కొంతమందిని అక్కడ ఉన్న డెస్టిట్యూట్స్, అంటే అందరూ వదిలేయబడిన వాళ్ళు, రకరకాల పర్సన్స్ అక్కడ ఎక్కువ ఆర్టీసీ బస్ స్టాండ్లో షెల్టర్ తీసుకుంటారు. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంటాయి, హోటల్స్ కానీ ఫుడ్ కోసం అనేసి. సో వారి మీద మోర్ ఫోకస్ అవసరం. మా వరకు అయితే ఒక అవుట్ పోస్ట్ రన్ అవుతుంది ప్రస్తుతము. సో వాళ్ళతో పాటు చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా కొంచెం లైటింగ్, ఇల్యూమినేషన్ పెంచడము, మా పెట్రోలింగ్ కూడా కొంచెం ఇంటెన్సిఫై చేస్తాం. చేసేసి 4 Town నుంచి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవే విధంగా ఏర్పాటు చేయమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూ చేయిస్తాం ఆ విధంగా. ప్రజల అవగాహన కోసం మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చూసారుగా, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులు అయితే దర్యాప్తు రంగాన్ని అయితే వేగవంతం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి వాళ్ళు అనేక సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళకైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ప్రజలు చెప్తారు. ప్రజలు కూడా వాళ్ళ పౌరసత్వంగా వాళ్ళ బాధ్యతగా వ్యవహరించి అందరూ కూడా ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. పోలీసుల పరంగా అయితే వాళ్ళు ప్రతి చోట నిఘాని విస్తృతంగా నిఘా వ్యవహారాన్ని అయితే వాళ్ళు పెంచుతూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కూడా పోలీసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.